ఆ యొక్క విధులను నిర్వర్తించాము. ఇంకోటి రెండోది ఏంటంటే మాకు సర్వీస్ రెన్యువల్స్ ఆపేశారండి. మార్చి నుంచి సర్వీస్ రెన్యువల్స్ ఆపేశారు. ఆ సర్వీస్ రెన్యువల్స్ వెంటనే కొనసాగించాలని కోరుతున్నాము. మూడో 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 వచ్చేసి మాకు మాకు అదే ఉద్యోగ భద్రత కల్పించాలండి. ఎందుకంటే మేము 2008 నుంచి మా యొక్క విధులను కొనసాగిస్తున్నాము. 2012లో డాక్టర్స్ కి వెయిటేజ్ ఇచ్చి ఈ ప్రభుత్వమే పర్మనెంట్ చేసి మమ్మల్ని ఇప్పుడు అన్యాయంగా తొలగించాలని ప్రయత్నిస్తుంది. ఇంకో కారణం ఏంటంటే అండి, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వంలో వచ్చిన పోస్టులు వీటిని తొలగించి మా హయాంలో మేము తెలుగుదేశం హయాంలో మా వాళ్ళకి ఇచ్చుకున్నామనే జపంతో చేస్తున్న పనే కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు మమ్మల్ని తీసేయమని. కేవలం కామినేని గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మల్లకొండయ్య గారు చేస్తున్న పని. మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మంచి ఇంటెలిజెంట్, మంచి నాయకురాలు అనుకున్నాం. ఇలాంటి దుస్థితి మాకు పట్టిస్తారని మాకు తెలియదు. సిన్సియారిటీ అనుకున్నాం కానీ ఈ రకంగా చంద్రబాబు గారికి సిన్సియారిటీగా పనిచేశారని మాత్రం మేము వెల్లడిస్తున్నామండి. మా న్యాయమైన పోరాటం కానీ మీరు కానీ కొనసాగించి మమ్మల్ని ఉద్యోగాలు కొనసాగించకపోతే అనేక మంది ప్రాణాలు కోల్పోతారు. వాటన్నిటికీ చంద్రబాబు గారే కారణం. చూస్తున్నారు, ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్న కొంతమంది ఆయుష్ సిబ్బందిని కూడా పోలీసులు తమ వాహనాల్లో ఎక్కించి తీసుకెళ్లడం జరుగుతుంది. మొత్తం మీద అయితే మాత్రం ఆయుష్ సిబ్బంది దీనిపైన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 నెలలుగా జీతాలు రాకపోతే కడుపు మండి ఆందోళన చేస్తుంటే అది ధర్నా చౌక్ లో ఒక పక్క రోడ్డు పక్కన టెంట్ వేసుకొని మా నిరసనని మేము తెలియజేస్తుంటే ఈ స్వాతంత్ర్యం కూడా ఇవ్వకపోవడం ఎంతవరకు భావ్యం అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయం పైన చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని, 15 నెలల జీతం ఇవ్వడంతో పాటు తమ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఆయుష్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. పవన్, థ్యాంక్ యూ మధు.